హాయ్ అండి. ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కాంక్రెంట్ అండి, డిఫరెంట్గా కాంక్రెంట్. ఈ కాంక్రెంట్ ఎలా చేయాలి ఏంటి అని చూపించేస్తా. రండి ఫ్రెండ్స్, చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చాపింగ్ బోర్డ్ ఒకటి తీసుకోండి. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే చాపింగ్ బోర్డ్ తీసేసుకోండి. ఇలా అయితే ఆనియన్స్ తీసుకోండి. ఇలా నీట్గా అయితే క్లీన్ చేసేయండి. వాటర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే వేసేసుకోండి. పచ్చిమిర్చి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తొడుములో అయితే తీసుకుని ఇలా అయితే వేసేసుకోండి. నీట్గా కడిగేసుకోండి ఫ్రెండ్స్. దేనికైనా అనుకుంటున్నారా? ఈరోజు కాంక్రీట్ పోసుకుందామండి. ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుందాం. ఇలా ఇదైతే తీసేసుకోండి. పక్కన అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే అన్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకోండి. ఇవి అయితే ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే తీసేసుకోండి. పచ్చిమిర్చి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఇలా కట్ చేసుకోండి. ఇలా జస్ట్ పెద్ద పీస్ కింద కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఇది కూడా కట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా కట్ చేస్తాం కదా. కరివేపాకు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నీట్గా కడిగేసి ఆరబెట్టుకున్నవి ఇలా తొడుములో అయితే తీసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా తొడుములో అయితే తీసిన తర్వాత అయితే ఇలా అయితే గట్టిగా పట్టుకోండి. ఇలా అయితే సన్న ముక్క కింద అయితే కట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే పక్కకు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మునగాకు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. ఇది కూడా ఇలా అయితే తీసేసుకోండి. కరివేపాకు ఎలా అయితే తీస్తున్నామో అలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకోండి. ఇలా అయితే గట్టిగా పట్టుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కల కింద ఇలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అల్లం అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా పీలర్ అయితే తీసుకోండి. చిన్న పీలర్ తీసుకోండి, చిన్నగా రావాలి. ఇప్పుడు ఇదైతే కోరేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెమే కోరుకోండి, ఎక్కువ వద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇంత అయితే సరిపోతుంది. చూడండి, ఇంత అయితే తీసుకోండి క్వాంటిటీ. ఇలా క్యాబేజీ పీస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా పెద్ద పిల్లర్ అయితే తీసుకోండి. క్యాబేజీ అయితే తీసుకుని ఇలా అయితే కోరేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే కోరేసుకోండి ఫ్రెండ్స్. క్యారెట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా పిల్లర్తో అయితే నీట్గా తక్కువ చెక్కేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, పెద్ద పిల్లర్ అయితే తీసుకోండి. ఇలా అయితే చెక్కేసుకోండి. ఇంత అయితే తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కాంక్రీట్కి అయితే ఇలా తీసుకోండి. నేను 250 గ్రాముల బియ్యం అయితే తీసుకున్నా. ఇలా వాటర్ అయితే తీసుకోండి. ఈ బియ్యం అయితే 4 సార్లు కడిగేసుకోండి. ఇలా స్ట్రైనర్ అయితే తీసుకోండి. 4 సార్లు అయితే కడుక్కున్నాం కదా. ఇవన్నీ ఇలా వాడేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకోండి. నీట్గా ఒక చుక్క వాటర్ ఉండకూడదండి. ఇలా మిక్సీ బౌల్ అయితే తీసుకోండి. ఇలా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవైతే మిక్సీ పట్టేసుకుందాం. బరకగా ఉండాలండి, బాగా మురుగు ఉండాలి. ఇలా అయితే మిక్సీ పట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అస్సలు పిండి అవ్వకూడదండి. ఇలా బరకగా ఉండాలి, మురుమురుగా ఉండాలి మనం పట్టుకుంటే. ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. జల్లెడ అది అస్సలు పట్టకూడదండి. బాండీ అయితే పెట్టేసుకోండి. హీట్ అయిన తర్వాత అయితే ఆయిల్ వేసేసుకోండి. నెయ్యి ఉంటే నెయ్యి, ఆయిల్ ఉంటే ఆయిల్ వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్.
ఇది శనగపిండి అయితే వేసేసుకోండి. శనగపప్పు అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. శనగపప్పు అయితే వేసుకోండి. ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు ఇలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. స్మెల్ వస్తాయి కదా గమగమని. చూడండి స్మెల్ అయితే వచ్చేసి మనం తరిగి పెట్టుకున్న అన్నీ కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి. దీని పేరు కాంక్రీట్ అంటారండి. ఇలా దోరగా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ కలర్ అయితే వచ్చింది కదా. మనం మిక్సీ అయితే పట్టుకున్నాం కదా. ఇది 250 గ్రాములు బియ్యం పట్టుకున్నామండి. ఇలా బరకగా ఉండాలి. కొంచెం నెయ్యి అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అంతా కలిపేసుకోండి ఫ్రెండ్స్. స్మెల్ వచ్చే వరకు దోరగా అయితే ఇలా పెట్టుకోండి. ఇలా అయితే దోరగా పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం కలర్ రావాలండి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొడి ఆడిపోతా చిట్టుమంటుంది కదా. ఇప్పుడైతే మనం ఎంత అయితే బియ్యం తీసుకున్నామో అంత అయితే వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా 3 వంతులు అయితే పోసుకోండి ఫ్రెండ్స్. 1 వంతుకి 3 వంతులు. ఇప్పుడు 3వ అయితే పోసేసుకుంటున్నాం. తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అయితే ఇలా కలుపుకోండి బాగా. కాంక్రీట్ అంటే ఇదేనండి. కొంచెం దగ్గరికి అయితే కుక్ అవ్వాలి. మాకు దీన్ని కాంక్రీట్ అంటారు. కాంక్రీట్ అయితే ఉడకపడుతుంది కదా ఫ్రెండ్స్. కరివేపాకు అయితే 2 రెమ్మలు ఇలా అయితే వేసుకోండి. ఇలా అయితే ఉడకపట్టింది కదా. అన్ని వేపులతో అయితే ఇలా కలుపుకోండి. చాలా టేస్టీ అండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్ టేస్టీ అండి. చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే అస్సలు లేవండి. ఆయిల్ ఒక్కటే ఉంది. ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ బాగా అయితే కుక్ అయిపోయింది. చేతికి కూడా అంటుకుంటలేదు. కాంక్రీట్ అయితే రెడీ ఫ్రెండ్స్. ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్ కాంక్రీట్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీ అండి. సూపర్ ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చాలా టేస్టీ అండి. ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకోండి. ఒకటి పెద్ద నిమ్మకాయ ఉంటే ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. పండిన నిమ్మకాయ అయితే చాలా టేస్టీ అండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.